సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు అయితే మంచి ట్రిక్తో అయితే మేము ముందుకు వచ్చాను. సో చాలామందికి మనము ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడినట్టయితే మనకు చాలా విధంగా బోర్ కొడుతుంది కదా మనకు. సో ఏంటంటే నార్మల్గా మనం చూసిందే చూసి మనకు యాప్ వర్షన్ మొత్తం మనకు లోగోస్ ఇవన్నీ చూసిందే చూసి మీకు ఒకవేళ బోర్ కనుక కొడుతున్నట్టయితే సో నేను ఇప్పుడు మీకు చెప్పబోయే అప్లికేషన్ అయితే వాడండి. అది వాడిన తర్వాత మీ ఫోన్ అనేది యాపిల్ ఫోన్ లాగా మారుతుంది అనమాట. లుక్స్ అనేటివి మస్తు భలే అనిపిస్తుంది అనమాట. చూసేటోళ్ళకి వేరే వాళ్ళు చూస్తారా, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ కానీ ఎవరైనా చూసిర్రు అనుకోండి, ఫోన్ లుక్ అనేది మనకు యాపిల్ ఫోన్ విధంగా కనబడుతుంది అనమాట. యాపిల్ ఫోన్లో ఎంత బాగుంటుంది అన్నమాట అది స్క్రీన్ అనేది. సో అదే విధంగా మనం ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా సెట్ చేసుకోవాలన్నమాట. అది ఏ విధంగా చేసుకోవాలి అనుకుంటే మీరు ఇప్పుడైతే ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. దాని గురించి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా పైన సెర్చ్ బార్లో ఏం సెర్చ్ చేయాలంటే సో ఐఫోన్ అని కొట్టండి. ఐఫోన్ ఎక్స్ అని కొట్టండి. ఇక్కడ ఐఫోన్ ఎక్స్ అని కొట్టి సెర్చ్ చేయండి జస్ట్ అంతే. సో ఈ విధంగా సెర్చ్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఎక్స్ అని సింబల్ కనబడుతుంది చూడండి పెద్దగా. సో ఆ అప్లికేషన్ అయితే మనం ప్రెస్ చేయాలన్నమాట. సో ఈ విధంగానైతే దాని లోగో ఉంటుంది. సో సేమ్ మీరు కూడా ఇదే అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి ఇప్పుడు ప్రస్తుతానికి. సో దీని రేటింగ్ కనుక మీకు చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. ప్లస్ మనకు కింద కూడా ఫోటోలలో కనబడుతుంది మన ఫోన్ అనేది ఏ విధంగా మారబోతుంది ఆండ్రాయిడ్ ఫోన్ అనేది. సో జస్ట్ ఇది 8 MB వరకు ఉంటుంది కాబట్టి మీరు జస్ట్ వితిన్ సెకండ్స్లో ఇన్స్టాలేషన్ అయితే అయిపోతుంది అన్నమాట ఇది. సో ప్రస్తుతం నా ఇన్స్టాలేషన్ అయిపోయింది, నేను ఓపెన్ చేస్తున్నాను దీన్ని. సో ఈ విధంగా ఓపెన్ బటన్ వచ్చిన తర్వాత సో డైరెక్ట్ మనకు యాపిల్ ఇంటర్ఫేస్ అనేది షో అవుతుంది అనమాట. వాల్పేపర్ అనేది అది సెలెక్ట్ చేసుకోమంటుంది దానంతలో అదే. లేదు నేను మొబైల్దే పాతదే వాడతా అనుకుంటే మీ ఇష్టం అది. సో మీ ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది. దానికంటే ముందు ఒక పర్మిషన్ అయితే ఇచ్చేసేయండి. నేను ఇచ్చిన విధంగా అలో అని కొట్టేస్తే అయిపోతుంది దానికి. సో స్టార్ట్ అని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అని పడుతుంది. సో దాన్ని అగ్రీ చేసేసేయండి. సో అగ్రీ చేసిన తర్వాత మీకు ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ అనేది కనబడుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం మన ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి యాపిల్ వర్షన్లోకి అయితే మార్చుకున్నాం అనమాట. సో మీకు ఈ విధంగా హోమ్ యాప్ అని కనబడుతుంది, ఆటోమేటిక్గా పాపప్ అనేది వస్తుంది అనమాట. దీన్ని బై డిఫాల్ట్గా పెట్టుకొని ఓకే ప్రెస్ చేయండి గ్యాస్. సో మీకు పర్మనెంట్గా ఇది అనేది ఉంటుంది అనమాట ఈ విధంగా. సో నార్మల్గా మన ఆండ్రాయిడ్ ఫోన్లో ఇట్లా స్క్రోల్ చేస్తేనే వస్తుంది కదా, ఇప్పటి నుంచి మీకు యాపిల్ ఫోన్ లాగా కిందికి వెళ్ళి ఇట్లా స్క్రోల్ చేయగానే వస్తాయి అనమాట. అక్కడ వస్తే మనకి ఇక్కడ కింద కూడా చూపెడుతుంది అనమాట. సో మీరు ఇవన్నీ చూడొచ్చు. యాప్ లోగోస్ కనుక చూసినట్టయితే సేమ్ యాపిల్ ఫోన్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉందన్నమాట ఇక్కడ. సో ఇక్కడ చూస్తే మీకు అన్ని సెట్టింగ్స్ అనేవి మొత్తం మారిపోయినాయి. సో ఈ విధంగా స్క్రోల్ చేసినట్టయితే మనకు టైమర్ కూడా అదే విధంగా కనబడుతుంది. యాపిల్ ఫోన్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా టైమర్ కూడా కనబడుతుంది మనకు. అదే విధంగా సెర్చ్ బార్ కూడా ఇచ్చిండు అక్కడ పైన. సో ఈ విధంగానైతే చిన్న లుక్ని అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని బట్టి మీరు చూస్తే ఇంకొక వేరే వాల్పేపర్ చేంజ్ చేసుకున్నాను అనుకోండి మీ తగ్గట్టు ఇంకొంచెం బెటర్ లుక్ అయితే ఇవ్వచ్చు మీ ఫోన్కి, ఆండ్రాయిడ్ ఫోన్కి. సో ఇది గైస్ ఈరోజు వీడియో. బాయ్ బాయ్.